హైదరాబాద్లో హైడ్రా వేవ్స్ కొనసాగుతున్నాయి. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై మాత్రమే ప్రస్తుతం హైడ్రా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఏకంగా ఓ చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని 1A, 7A సెక్షన్లను సవరిస్తారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం వీలు కాదు. కాబట్టి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 ఆర్డినెన్స్ 2024 తేనున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖల నుంచి కొత్త చట్టం ద్వారా కొన్ని అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం వంటివి హైడ్రాక్ పరిధి కిందికి వస్తాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం, ఫైర్ సర్వీస్ నుంచి ఎన్ఓసి తదితర అధికారాలు హైడ్రా పరిధిలో ఉన్నాయి. అయితే హైడ్రా పరిధిలోని ఆస్తుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికార పరిధిలో ఉన్నాయి. హైడ్రాకు ఈ అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం నెరవేరదు. దీంతో వివిధ శాఖలకు చట్టపరంగా ఉన్న కొన్ని అధికారాలను హైడ్రాకు అప్పగించేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు ఎంత పెద్ద విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్లో అతిపెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు హైడ్రా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తన బృందంతో కలిసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సందర్శించారు. కీలకమైన డేటా కోసం ఎన్ఆర్ఎస్సీ అధికారులతో చర్చించారు. విపత్తు నిర్వహణలో హైడ్రా ఆలోచనలు అక్కడి అధికారులతో చర్చించారు. వాతావరణ సూచనలు, వర్షపాతం, విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థను రంగనాథ్ పరిశీలించారు. ఈ ఏడాది వరకు ఉన్న చారిత్రక శాటిలైట్ వ్యూ డేటా ఆధారంగా నీటి వనరులు, నాలాలను పర్యవేక్షించడం, ఖచ్చితమైన ప్రణాళికలతో పరిస్థితులను అంచనా వేయడం, భవిష్యత్తులో ప్రణాళికల రూపకల్పన కోసం ఎన్ఆర్ఎస్సీ డేటా ఎంతో ఉపయోగపడనుంది. హైదరాబాద్లోని ఆక్రమణలకు గురైన 1000 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించనున్నట్లు హైడ్రా తెలిపింది. ఈ మేరకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదిక ప్రకారం జూన్ 27 నుంచి మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో మొత్తం 111.72 ఎకరాల భూమి ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వానికి చేరింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల్లో చెరువులు ఎక్కువగా ఉన్నాయని, కొంతమేర బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఉన్నాయని అధికారులు తెలిపారు.